హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి డొనేషన్ కాలేజెస్లు ఎట్లా ఉన్నాయని తీసుకున్నప్పుడు ఇందులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి కాలేజ్ అండి ఇది. దీని పేరు వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది దుండిగల్లో ఉందండి. దుండిగల్ అంటే కూకట్పల్లి నుంచి గండిమైసమ్మ వచ్చేటప్పుడు, లేకపోతే బాలనగర్ నుంచి గండిమైసమ్మ వచ్చిన తర్వాత 2 hours ఓఆర్ఆర్ వైపుకి కానీ వెళ్ళినట్లయితే దుండిగల గ్రామంలో 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఎంఎల్ఆర్ఎస్ కాలేజ్, 2 ఐఆర్ఈ కాలేజ్. పక్కనే ఉంటాయి ఇవి కాలేజెస్. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, నాకు తెలిసి లాస్ట్ కరోనా పీరియడ్ తర్వాత 2019 తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత హైదరాబాద్లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినటువంటి కాలేజీగా దీన్ని చెప్పొచ్చు. సో ఒక బ్యూటిఫుల్ మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాలేజీ డెవలప్ చేసింది. పెద్ద కాలేజీలతో ఏమాత్రం తక్కువ లేకుండా, పెద్ద కాలేజీలు అంటే సివిఆర్ అనుకోండి, కేఎంఐటీకి అనుకోండి, ఏమాత్రం తక్కువ కాకుండా ఇక్కడ ఎల్విఎన్ ప్రసాద్ గారు అని చెప్పేసి ప్రిన్సిపాల్ ఉంటారు. ఈయన ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మర్, కాలేజీని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు అన్నట్టు. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఐఆర్ఐ కాలేజీకి మంచి ఎడ్జ్ ఉందండి. ఇది చెప్పాను కదా, వీళ్ళు కాకపోతే ఒకటేంటంటే డొనేషన్ ఒకసారి కట్టించుకుంటారు, డొనేషన్ కాలేజ్ ఫీజు కలిపి. స్టిల్ కాంపిటేటివ్ రేట్ అయితే ఇస్తారు మార్కెట్తో పోల్చి చూసుకున్నప్పుడు. ఇప్పుడు పక్కన ఉన్న బీవీఆర్ఐటీ దీనికన్నా ఏం పెద్ద తోపు కాలేజ్ ఏం కాదు, అది ఎక్కడో అడవిలో ఉంటుంది, ఇంకా 34 కిలోమీటర్లు పోవాలి. వీళ్ళు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని కాలేజీ కొద్ది పెద్దగా అనిపించదు, కానీ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీట్గా డెవలప్మెంట్ అయింది. మొత్తం ఇంటీరియర్స్ చేయించారు. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయించారు. ల్యాబ్స్ అన్నీ కూడా నీకు ఖతర్నాక్గా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం గ్లాస్ డోర్స్, అంతా i7 జనరేషన్ సిస్టమ్స్, ల్యాబ్స్, ఈవెన్ ట్రిపుల్ మెకానికల్, సివిల్, కోర్ జాబ్ ల్యాబొరేటరీస్ కూడా మీకు హై అండ్ ల్యాబ్స్ని డెవలప్ చేయడం జరిగింది ఐఆర్ఈలో. సో కాబట్టి దీని యొక్క ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని తీసుకున్నప్పుడు, దీంట్లో బ్రాంచెస్ కొన్ని లేవండి. కొంతమంది దీంట్లో బ్రాంచెస్ మిస్ అయిపోయి అడుగుతూ ఉంటారు. దీంట్లో ఓన్లీ ఒక 3 బ్రాంచ్లే ఉన్నాయి, 4 బ్రాంచ్లు ఉన్నాయి ప్రత్యేకంగా. ఇప్పుడు సిఎస్సి ఫ్యామిలీలో తీసుకున్నప్పుడు సిఎస్సి ఉంది, సిఎస్సి ఏఎంఎల్ ఉంది, అదేవిధంగా సిఎస్సి డేటా సైన్స్ ఉంది, ఐటీ ఉంది. మొత్తం 4 బ్రాంచ్లే ఉంది సిఎస్సి ఫ్యామిలీలో. ఇంకపోతే ఈసీఈ, మెకానికల్ లాంటి కోర్ బ్రాంచెస్ కూడా ఉంటుంది జరిగింది. వాటిలో ఇంటేక్లు పెద్దగా లేవండి. ఈసీఈ కూడా దగ్గర 120కో 60కో వచ్చేసింది. మెకానికల్, సివిల్ అయితే 30 ఉన్నట్టున, ఏరోనాటికల్ ఒక 60. బేసికల్గా ఇది వీళ్ళ ఇంటేక్ స్ట్రక్చరు. కానీ సిఎస్సిలో అయితే పెద్ద ఇంటేకే ఉంది. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. క్యాంటీన్ భోజనం అయితే ఇంకా బాగుంటుంది. క్యాంటీన్ బాగుంటుంది ఇక్కడ. అయితే దీని యొక్క డొనేషన్స్ నేను చెప్పాను కదా, సిఎస్సి అయితే ఒక 10 లక్షల రూపాయలు అప్రాక్సిమేట్గా నడుస్తుంది. ప్యాకేజ్ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్. వీళ్ళు ఇన్స్టాల్మెంట్ అయితే ఇవ్వరు, మొత్తం ఏదైనా వన్ టైం పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు డేటా సైన్స్ లాంటి బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఒక 8 లక్షల వరకు ఉంది. ఐటీ లాంటి బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఒక 7 లక్షలు, 7.5 లక్షల వరకు వెళ్తూ ఉంది. ఈసీ తీసుకున్నప్పుడు ఒక 6.5 lakhs వరకు, 6 lakhs నుంచి 6.5 lakhs వరకు ఉంది. ఏరోనాటికల్ కూడా అరౌండ్ 8 to 10 lakhs వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇది కాలేజ్ యొక్క ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది కాలేజ్ ఫీజు కూడా ఇందులో కలిసి ఉంటుందండి. మళ్ళీ ఎక్స్ట్రా కాలేజ్ ఫీజు కట్టే అవసరం లేదు. ఓన్లీ యూనివర్సిటీ ఫీజులు 10,000 కట్టుకుంటూ పోతే సరిపోతుంది. ఇది ఐఆర్ఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే, మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు అడ్మిషన్ చేసి పెడతాం. థ్యాంక్ యూ.